సాధన తపస్సు ఎందుకు చేయాలి అంటే అనంతకోటి కల్పముల నుండి అక్రమముతో చేసిన పాప పంకీలము మనలో ఉన్నది కాబట్టి అది నిర్మూలము చేయుటకు తపస్సు లేదా సాధన చేయాలి. యోగం దగ్ధకర్మాణి, తపస్సన్నా యోగమన్నా ఒక్కటే. శ్వాసయందు లక్ష్యముంచితేనే మనసు అంతర్ముఖమవుతుంది. అంతర్ముఖమైనప్పుడు ఆత్మ సాధకుణ్ణి తనలోకి లాగుకుంటుంది. అజప గాయత్రి అనే గాలంతోటి ఆత్మ అనే చేప చిక్కుతుంది. అజప గాయత్రి అంటే మన శ్వాస ఈరోజు ఉదయం 6 గంటల నుండి రేపు ఉదయం 6 గంటల వరకు 21,600 సార్లు హంసమంత్రము జపిస్తూ ఉంటుంది. మనము జపించకున్నా అదే జపిస్తూ ఉంటుంది. అదే అజప గాయత్రి. అసిపద అంటే మంత్రం మనమై జపించాలి. మన మనస్సును ఆ శ్వాసతో కలిపి మెల్లగా అది మనమై జపించాలి. సాధకుడు ఇలా ప్రతిరోజు ఉదయం 3 గంటలు సాయంత్రం 3 గంటలు సాధన చేస్తే మనోనిశ్చలత మనశ్శాంతి కలిగి ఇంద్రియ మనంబులు నిగ్రహించబడతాయి. సద్గురువులతోటి బ్రహ్మోపదేశము అక్షరభిక్ష తీసుకొనకపోతే ఎన్ని ప్రయత్నాలు చేసినను అంధుని వలె జ్ఞాననేత్రము లేనివాడై పరబ్రహ్మస్వరూపము తెలియజాలడు. సద్గురువుల దర్శనంతోటే మీకు సంసారంలో బర్కత్ కలుగుతుంది. ఎన్ని కష్టాలు వచ్చినా గురుభక్తికి వికృతి కలగనీయవద్దు. గంజినీరు భిక్షమెత్తుకుంటూ అయినా గురుపంచకు చేరాలే. మహాత్ములకు సద్గురువులకు దానమిస్తే కోటి యజ్ఞాలు చేసినంత పుణ్యం వస్తుంది. శిష్యుడు సద్గురువుల దగ్గర ఉపదేశం తీసుకొని గురువుకు ధన్ అర్పించి మరలా వెనుకకు చూడవద్దు. గురుదేవుని పాదములు పట్టి విడుచుట కంటే ప్రాణములు వదిలివేయుట మేలు. గురుదేవుడు ఛీ అన్నను తూ అన్నను అవునన్నా కాదన్నను ఎన్ని కష్టములు వచ్చినను గురుపంచ గురుసేవ మరువరాదు. ఉపదేశం తీసుకున్న వాళ్ళంతా శిష్యులు కారు. గురువు మీద ప్రేమ ఉంచి గురువాజ్ఞకు బద్ధులై గురు సౌజ్ఞలో మెదిలేవారు నిజమైన శిష్యులు. గురుభక్తి దురంధరులైతేనే మనకు పరమాత్ముడు సాక్షాత్కరించి మన పిలుపు వింటాడు. సర్వము గురువుగాను అమ్మగాను భావిస్తేనే గురుపుత్రులని అంటారు. గురుపాదములను విడువకే మనస, గురుపుత్రులను దూషించకే మనస. గురుదేవుని దర్శనంతో ధర్మ అర్థ మోక్షములు కలుగుతవి. సద్గురువులు ఆశీర్వాదం ఇచ్చినా ఉచ్ఛిష్టమిచ్చినా వారి తపోశక్తి మీకు లభ్యమవుతుంది. సద్గురువుల కృపా కటాక్షములతోటి హస్తమస్తక సంయోగముతోటి శిష్యుని యొక్క హృదయ గ్రంథులు తెరుచుకుంటాయి. పంచమలములు నిర్మూలనమైపోతాయి. ఆనందమయమైన చిత్తశాంతిని పొందుతాడు. మరియు తాపత్రయంబుల నుండి విముక్తుడవుతాడు. ఇక్కడ హస్తమస్తక సంయోగం అంటే శక్తిపాతం. సద్గురువులు ఉపదేశమిచ్చినప్పుడు శిష్యుని పాపాలు గురువుకు అంటుకుంటాయి. గురుదేవుడు వాటిని రోగాల ద్వారా కొంత అనుభవించి మిగతా పాపాలను యోగాగ్ని చేత భస్మీపటలం చేస్తాడు. గురుదేవుడు చెప్పింది ఒక్క అక్షరమైనా సరే దాని మీదనే దృఢ విశ్వాసముంచి సదా మననము చేసుకుంటూ నిధి ధ్యాసలో ఉంటే మనకు గొప్ప ఆత్మశక్తి పెరుగుతుంది. సాధన చేసే ముందు సాధకులు నేను చెప్పిన ప్రవచనాన్ని బాగా విని సాధన చేసుకోవాలి. బిడ్డలారా, నన్ను చూస్తున్నప్పుడు మీకు ఆహార నిద్ర మైథునాలు కలుగవు. నా మూర్తిని ఎంతసేపు చూసినా భక్తులకు తనివి తీరదు, ఇంకా చూడాలనిపిస్తుంది. దీనినే దైవశక్తి అని అంటారు. నేను నా శిష్యుని అక్కకు ఒకసారి హంస పంచాక్షరిని ఉపదేశమిస్తే ఆమె సాధన చేస్తుండగా ఆమెకు ఒక వ్యక్త స్థితి వచ్చింది. బిడ్డ 100 బిందెల నీళ్లను ఆమె తల మీద పోస్తే అప్పుడు ఆమెకు ఖ్యాలికి వచ్చింది. హంస పంచాక్షరి అంటే సోను పీల్చి శ్వాసను కుంభించి లోన పంచాక్షరిని స్మరించి హంను విడవాలి. గురువు దగ్గర ఉపదేశం తీసుకుంటారు కానీ
గురువు దగ్గర ఎట్లా ప్రవర్తించాలనో కొంతమందికి తెలియదు. గురువుకు నచ్చినట్టు ప్రవర్తించాలి. గురువు చెప్పింది పాటించాలి. అప్పుడు మీకు గురుకృప తోడు ఉంటుంది. గురుదేవుణ్ణి ఎవరైనా నిందిస్తే చాతనైతే వారితోటి పోరాడాలి, లేకపోతే అక్కడి నుండి వెళ్ళిపోవాలి. ఈ రెండూ తెలియకపోతే శిష్యులకు పాపం తగులుతుంది. దానితోటి కుంభీపాక నరకం తయారు ఉంటుంది. గురుదేవుడు చెప్పింది అవును కాదు అని సంశయిస్తే తీరని పాపం కలుగుతుంది. గురువు చెప్పినది అమరవాణిగా భావించాలి. ఒకే తీరు కలిగి ఉండాలి. రామా అని చెప్పినా, గాడిద అని చెప్పినా అదే పట్టుదలతో సాధించాలి. అటువంటి గురు భక్తునికే సిద్ధి కలుగుతుంది. ఒక నిజమైన భక్తుడు ఎవరి గృహములో జన్మించినా ఆ గృహములోని 27 తరముల వారు పితృదేవతలు నరకకూపము నుండి వెలువడుతారు. శంకరా, నేను చెప్పే ఉపదేశమును అహర్నిశలు గంటల తరబడి జపిస్తే, సాధన చేసుకుంటే మీరు నాకు కోట్ల రూపాయలు పెట్టిన దానితో సమానము. భగవద్ధ్యానము చేసుకునే భక్తుల సేవలో, సద్గురువుల సేవలో ప్రాణం పోయినా సంతోషమే. మీరు గురుదేవుని గురించి 100 రూపాయలు ఖర్చు పెడితే భగవంతుడు మీకు 1000 రూపాయలు ఇస్తాడు. సద్గురువులకు, భగవంతునికి మీరు ఖర్చు పెట్టిన ధనము వృధా పోదు. అది 100ంతలై 1000ంతలై మీ దగ్గరకు వస్తుంది. గురువు కానీ శిష్యుడు కానీ నేను భగవంతుని సృష్టిలో గడ్డిపరక కంటే హీనుడిని అని అనుకోవాలి. పశ్చాత్తాపముతో పాప విమోచనము కలుగుతుంది. భగవంతుని జపము, ధ్యానము, స్మరణ, భజనతో కూడా పాప విమోచనము కలుగుతుంది. నీవు ఆశ్రమానికి వచ్చినప్పుడు మేడి చెట్టు కింద లేక తులసి చెట్టు వద్ద కూర్చొని నిష్ఠ చేసుకో బిడ్డా. ఇక్కడ నిష్ఠ అంటే సాధన. మాతాజీ వారికి పాదపూజ చేసినప్పుడు మాతాజీ వారు ఒక్కొక్కసారి కనుగుడ్లు పైకి పెట్టి రెప్పవాల్చకుండా చాలాసేపు అలాగే చూస్తారు. ఆ ఫోటోను శబరీమాత వారు చూస్తూ మాతో ఇలా అన్నారు, అట్లా చూసినప్పుడు మనసు అంతర్ముఖమవుతుంది. అట్లా చూడడం స్వస్వరూప దర్శనమన్నట్టు. అమ్మ యోగం ఎందుకు నేర్పదని అనుకుంటారు కొంతమంది శిష్యులు. కానీ యోగాభ్యాసం చెయ్యాలి అంటే యమనియమాది నిష్ఠలు, బ్రహ్మచర్యం ఉండాలి. అది మీకు చాలా కష్టం. అందుకే మీకు నేను యోగం నేర్పను, జపధ్యానాదులు చేసుకోమంటాను. భక్తులు మీ మీ పనులు చేసుకుంటూ కూడా జపధ్యానాదులు చేసుకోవచ్చు. నీకు ఇక్కడ బుద్ధి ఉంటే ఇక్కడనే సాధన చేసుకో, అక్కడ బుద్ధి ఉంటే అక్కడనే సాధన చేసుకో. కానీ ఎక్కడికి వెళ్ళినా ఎవరైనా వచ్చి దైవిక ప్రశ్నలు వేస్తే నాకు ఏమీ తెలియదు అని చెప్పి నీ సాధన నీవు చేసుకుంటూ ఉండాలి. గురుదేవుడు శిష్యులకు ఉపదేశమిచ్చి హస్తమస్తక సంయోగం చేసినప్పుడు శిష్యులలో ఉండే పాపరాశి, హృదయ గ్రంథులు అంతా పొగరూపాన పోతది బిడ్డ. దానితోనే మీ మనసు శుద్ధి అవుతుంది. ఆ పొగ మీకు కనిపించదు, సద్గురువులకే కనిపిస్తుంది. మీరు ఎంత గురువాజ్ఞలో కాలం గడిపితే అంతంత మనసు శుద్ధి అవుతుంది. ఉపదేశం తీసుకున్నాక మీరు ఎంతెంత గురువాజ్ఞలో ఉంటే అంతంత ఆత్మశక్తి కూడా పెరుగుతుంది.